సాధారణంగా మనం ఇంట్లో వంటకి వాడే వంట నూనె ఒకసారికి మించి ఎక్కువ సార్లు మళ్ళీ అదే వాడకూడదని డాక్టర్లు అయితే చెప్తున్నారు. అలా వాడటం ఆరోగ్యానికి ప్రమాదకరమని కూడా వైద్యులైతే సూచిస్తున్నారు. కానీ ఇప్పుడు సాధారణ మధ్య తరగతి ప్రజలు ఏంటంటే మనం కొనే లీటర్ 150 నుంచి 250 వరకు మనకి వంట నూనె ధర అనేది ఉంటుంది. అలాంటిది మనం ఒక్కసారి వాడి ఇప్పుడు మనం వాడుతున్న మన భారతీయ వంటల్లో ఆయిల్ ఎక్కువగా వాడకం ఉంటుంది. అలాంటిది ఒక్కసారి వాడి మనం ఆయిల్ పడేయాలి అంటే అది కొంచెం అయిష్టంగా అయినా సరే మనం ఆయిల్ని మళ్ళీ మనం పదే వాడుతూ ఉంటాం. అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఒక బెస్ట్ రూట్ అయితే దొరికింది. అదేంటంటే యురేనస్ ఆయిల్ అని ఒక స్టార్టప్ కంపెనీ మొత్తం మన ఏపీ, తమిళనాడు, తెలంగాణ ఈ రాష్ట్రాలే కాదు ఓవరాల్గా ఇండియా మొత్తం మీద 20 రాష్ట్రాల్లో రోజుకి 20 టన్నుల ఈ వాడిన నూనెనైతే కొనుగోలు చేస్తున్నారనమాట. మనం కొనే ఈ లీటర్ ఆయిల్ ఎంత ఉంటుంది? 150 నుంచి 250 వరకు ఉంటుంది. అదే కనుక మనం వాడేసిన ఆయిల్ మనకు వద్దు అనుకునేది మనం ఆయిల్ కనుక అమ్మినట్లయితే వాళ్ళు లీటర్కి 25 రూపాయల నుంచి 50 రూపాయల వరకు మనకి అమౌంట్ అనేది పే చేస్తారు. వీళ్ళు ఏం చేసుకుంటారు ఈ వాడేసిన ఆయిల్ అని చెప్పి మీరు అనుకోకండి. ఎందుకంటే వాళ్ళు దీన్ని బయోడీజిల్ తయారీకి సంబంధించి ఒక ముడి సరుకుగా దీన్ని ఉపయోగిస్తున్నారు. మనం సాధారణంగా మార్కెట్లో చూసే డీజిల్ ప్రైస్ కంటే కూడా ఈ బయోడీజిల్ ప్రైస్ అనేది 6 to 8 రూపీస్ వేరియేషన్లో ఇంకా తక్కువకే వస్తుంది. సో ఆ బయోడీజిల్కి సంబంధించి మనం వాడిన ఈ వంట నూనె అయితే ముడి సరుకుగా ఉపయోగపడుతుంది. సో ఇక మీదట మన వంట నూనె కేవలం మనం అమ్మడం ద్వారా ఇది కేవలం ఆదాయ వనరు మాత్రమే కాదు, మన ఆరోగ్యాన్ని ముప్పు నుంచి కూడా తప్పించుకునే అవకాశం అయితే ఉంటుంది. సో మరి ఈ ముడి సరుకుకి ఉపయోగపడే వంట నూనె అమ్మకం గురించి మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.